ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీరందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం లేట్ అయింది, మన్నించండి. సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. కొన్ని ప్రకటనలోనే గమనించండి. ప్రతి శనివారం సాయంకాలం 4 గంటల సమయంలో చిన్నారి ప్రపంచం అనే జూమ్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గమనించి మీ పిల్లలను జూమ్ మీటింగ్కి సిద్ధపరచండి. ఫేస్బుక్లో మేము లింకు పెడుతున్నాం, గమనించండి. మెసేజ్ కూడా విన్న తర్వాత లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరి మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. బేతేలు జాయ్ మెలోడీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందులో పాటలు అలాగే దేవుని మాటలు వినిపించబడుతున్నాయి. లైవ్లో వినని వారు యూట్యూబ్ ఛానల్లో 8 గంటలకు వస్తుంది, అందులో వినొచ్చు. ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకు చిన్నారి ప్రపంచం అనే జూమ్ మీటింగ్ ద్వారా చిన్నపిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మంచి పాటలు, కథలు, అలాగే గేమ్స్, యాక్టివిటీస్, తర్వాత పప్పెట్ షో, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి పిల్లలకి ఎంకరేజ్మెంట్గా సర్టిఫికేట్స్ కూడా, డిజిటల్ సర్టిఫికేట్స్, డిజిటల్ ప్రైజెస్ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ఆత్మీయంగా వారు బలపరచబడతారు. మరి చిన్నారి జ్వాల యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మాకు. దాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందులో అనేకమైన పాటలు, దేవుని మాటలు మేము పొందుపరుస్తున్నాం. లైక్ చేస్తే, షేర్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మేలు ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు మరి మేము చేసే ప్రోగ్రామ్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. అందుకే ఇవన్నీ చెప్తున్నాం పదే పదే. మీకే లాభం ఉంటుంది. ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామమున కోరుచున్నాం. మేము కూడా వింటున్నాం, మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఫేస్బుక్ వ్యూవర్స్ అందరికీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నిన్నటి దినం మనము 2 భాగాలు మాత్రం విన్నాం. దాన్ని కంటిన్యూషన్గా మనం చెప్పుకోబోతున్నాం. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలోకి వెళదాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మరోసారి మీ పాద సన్నిధిలోకి రావటానికి మీరు చూపించిన కృపకై వందనాలు, స్తోత్రం నాయన. అనేక మందికి ప్రతిరోజు 7 గంటలకు మీ వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కొద్దిమంది అయినా మేలు పొందగలుగుతున్నారు. వాక్యం విని గ్రహించి ఆత్మీయంగా బలపరచబడటానికి, స్థిరపరచబడటానికి, ఇంకా మిమ్మల్ని నమ్మిన వారు నమ్ముకోవటానికి మీ సహాయం దయచేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ చేత ప్రతి మాట నాయన అందరికీ అందుబాటులో ఉండటానికి మీ సహాయం దయచేదురని నాయన. నిన్నటి దినం నాయన 2 పాయింట్స్ మేము మాట్లాడుకున్నాం. మరొక 2 అంశాలను మేము ధ్యానం చేసుకోబోతుండగా మీ సహాయం దయచేదురని యేసు ప్రభు దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వచనాల వరకు నేను చదువుకున్నాం. అయినను మనం ఎంతవరకు ఆగిపోయామో ఆ అంశాల నుంచి మనం చదువుకుందాం. ఒకసారి 40వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాడు. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. గురుడివాడు కేకలు, గురుడివారి యొక్క ఆతృత, గురుడివాడి యొక్క నమ్మకం,
గురుడివాడి యొక్క విశ్వాసం, గురుడివాడి యొక్క శ్రద్ధ, గురుడివాడు యేసు ప్రభు పట్ల ఉంచినటువంటి ఆ యొక్క నమ్మకం, విశ్వాసం, మరి అవన్నీ ఆ రోజు నెరవేర్చబడే సమయం. అందుకే తెలియగానే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. నిన్నటి దినం క్రైమ్ టు జీసస్ అని మనం విన్నాం. మెర్సీ సౌండ్, కరుణతో మనం ప్రభువుని అడగాలని, కేకలు వేస్తూ ఏడుస్తూ ప్రభువుని అడగాలని మనం రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మరి క్రైస్ట్ కంపాషన్, యేసు ప్రభు యొక్క కనికరం మనం చూడబోతున్నాం. ఆయన కనికర సంపన్నుడు, కనికరం చూపించేవాడు. కంపాషన్, ఇదివరకు కంపాషన్ ప్రాజెక్ట్స్ ఉండేవి. అక్కడ కూడా నేను పరిచర్యకి వెళ్ళాను అనేక ప్రాంతాల్లో. కనికరం అనేక మంది చిన్నారులను మరి వారు చేర్చుకొని వారికి ఎడ్యుకేషన్ చెబుతూ, అలాగే ఆ మంచి ఫుడ్ పెడుతూ వారిని ప్రభువులో పెంచేవారు. ఆ పిల్లలకు చెప్పడానికి నేను కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడు కంపాషన్ ప్రాజెక్ట్స్ లేవు, అలాగే వరల్డ్ విజన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు లేవు ఎక్కువగా. ఉన్నా సరే అందులో దేవుని మాటలు చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది పరిస్థితులను బట్టి. అయితే ప్రియులారా, ప్రభువు కనికర సంపన్నుడు, కనికరం చూపిస్తాడు. ఎంత కనికరం అంటే ఊహించలేని కనికరం. మరి ఇక్కడ అతని అరుపులు లేక అతని కేకలు ప్రభు విన్నాడు. అడ్డగించారు కొంతమంది అడ్డగించి నెట్టేశారు. అడ్డగించినప్పుడు మరి రెట్టింపు ఉత్సాహంతో, లేకపోతే రెట్టింపు నమ్మకంతో, విశ్వాసంతో యేసు ప్రభువారు దాటి వెళ్ళిపోతాడేమోనని ఇంకా గట్టిగా బిగ్గరగా అరవటం మొదలుపెట్టాడు. అలాగా అరవటం వలన, అలాగా కేక వేయటం వలన ప్రభువుకి వినపడి ప్రభువు అతని పట్ల కృప చూపించాడు, కనికరం చూపించాడు. ఏమన్నాడు? అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ఇది యేసు ప్రభు యొక్క కనికరం అండి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభువుకు వినపడేటట్లుగా మనం ప్రార్థన చేస్తున్నామా? కేకలు వేస్తున్నామా? కేకలు ఎక్కడెక్కడ వస్తాయి అంటే మనకి కొంచెం కోపం వచ్చినప్పుడు. గ్రామాల్లో అయితే వీధి కొళాయిల దగ్గర మంచినీళ్ళు వచ్చేటప్పుడు కేకలు వినపడతాయి. నా బిందె ఫస్ట్ పెట్టుకున్నాను అని కేకలు వినపడతా ఉంటాయి. రేషన్ షాపుల దగ్గర ఈ మధ్య ఇప్పుడున్న పరిస్థితులు ఎవ్వరూ పోట్లాడుకోవట్లేదు, కేకలు లేవు, సైలెంట్ అంతా. ఎందుకంటే ఇదివరకు మన నోటికి కళ్ళెం లేదు, ఇప్పుడు మాస్క్ ద్వారా మన నోటికి మూత పడింది. మాట్లాడకూడదు, తుమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ఒక మేలులాగుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మనము అరవాల్సింది వాటర్ పంపుల దగ్గర, లేకపోతే బజారుల్లో ఇంటి పక్కన వాళ్ళ మీద, ఇంటి వెనకాల వాళ్ళ మీద అసూయతోనో లేకపోతే గొడవ పెట్టుకోవాలనో అలా కాదు. మన అవసరతలు ఏమున్నాయో వాటిని తీర్చుకోవడానికి ప్రభు దగ్గర అడగాలి. మన అవసరత ఏంటో, మనకి ఏం కావాలో దాని గురించి మనం కేకలు వేయాలి, దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఈనాడు మన అవసరతలు ఏమనుంటే ఫోన్లు ఉండేసరికి ఫోనుల ద్వారా భలే చెప్పుకుంటున్నారు. అందరికీ చెప్పేస్తారు. ఫోన్ ఒకటి వచ్చేసింది, అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేసినాయి, ఇంకా గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. డబ్బులే అన్లిమిటెడ్ అంటారు కానీ మన డబ్బులు ఇంకా మిగిలిపోతాయి. మన సంగతులన్నీ చెప్పుకుంటూ ఉంటాం, మన బాధలన్నీ చెప్పుకుంటాం అన్లిమిటెడ్గా. కానీ ప్రభువుకు చెప్పుకుంటే ప్రభువు మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. ఆయన మన పట్ల కృప చూపిస్తాడు, మన పట్ల దయ చూపిస్తాడు, మన పట్ల జాలి చూపిస్తాడు. ఆయన కనికర సంపన్నుడని అందుకే అంటాం. మనకి ఏ సమయంలో ఏమి అవసరం ఉన్నాయో అవసరతలను తీర్చే దేవుడు మన దేవుడు.
సమృద్ధినిచ్చేవాడు. అవసరత ఏముందో దాన్నే స్పష్టంగా ప్రభువుని అడగాలి. లేకపోతే ప్రభువా నన్ను కరుణించు, దేవునికి వినపడేట్లుగా మనం కేకలు వేయాలి, ప్రార్థన చేయాలి. అలా అడగకపోతే అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా, నిజమే. అడగకుండా మనం ఏం చేసిన ఉపయోగం లేదు. అడగటం నేర్చుకోవాలి ప్రభువుని. స్పష్టత ఉండాలి. స్పష్టత లేకుండా దేవుడు మనకి ఏం సహాయం చేయడు. ఇక్కడ మనం చూసినట్లయితే అతని నా యొద్దకు తీసుకొని రమ్మనెను. ఎంత చక్కని మాట. అతని పట్ల కనికరం చూపించాడు. నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు ప్రభు. నీ పట్ల నా పట్ల కనికరం కలిగి ఉన్నాడు. మరి ప్రభువుని కరుణించమని అడుగుతున్నామా? ఏం ప్రభువో ఏంటో నన్ను పట్టించుకోవట్లేదు, నా వ్యాపారం దెబ్బతింది, ప్రభు దగ్గరికి వెళ్తున్న దగ్గర నుంచి నా పరిస్థితులన్నీ మారిపోయినాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? అవసరం లేదండి, అవసరం లేదు. అట్లా ప్రభువుకి మనము చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆయన మనల్ని పిలుస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనల్ని పలకరిస్తాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అదే కనికరం. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36-37 వచనాల్లో చూస్తే, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అంటున్నాడు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయారు. చెదిరిపోయినందువలన వారి పట్ల కనికరం చూపించాడు. అనేక మంది చెదిరిపోతున్నారు సంఘాలను విడిచి. కారణం ఏంటో తెలుసా? ఊర్లు విడిచి వెళ్ళిపోతున్నారు, పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళిపోతున్నారు, పల్లెలకు వెళ్ళిపోతున్నారు. కారణం, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘాల్లో సరి అయినటువంటి బోధ లేక, సరి అయినటువంటి పరిస్థితులు లేక సంఘాలు విడిచి ఇంకొక చోటకి వెళ్ళిపోతున్నారు, చెదరి వెళ్ళిపోతున్నారు. చెదరి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? కాపరులు వారి పట్ల కనికరం చూపించాలి, తగ్గించుకోవాలి, వెళ్ళాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని ఆదరించాలి, ధైర్యపరచాలి, వారి పట్ల కృప చూపించాలి, వారిని మరలా సంఘానికి నడిపించాలి, గుంపులో చేర్చాలి. అలా కావట్లేదు, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. కొంతమంది బలహీనులుగా ఉంటున్నారు, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, చెదరి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బాగా ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, డబ్బులు ఎవరిస్తే అక్కడికి వెళ్ళిపోవటం, లేకపోతే ప్రొవిజన్స్ ఎవరిస్తే అక్కడికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఏమి బాగా చూసుకుంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఇలాగే చేస్తూ ఉన్నారు. స్థిరత్వం లేని విశ్వాస జీవితం వ్యర్థమండి. స్థిరత్వం కావాలి. ఒక చోట స్థిరమైన పునాది ఉండాలి, స్థిరత్వం ఉండాలి మన జీవితాలలో. కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోకూడదు. కాపరి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ప్రార్థన చేయగా సంఘం గురించి, సంఘంలో కాపరి లేడండి. ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు సంఘమంతా. ఆ సంఘానికి దేవుని చిత్తములో కాపరి వచ్చినప్పుడు ఆ కాపరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. ప్రతి విషయంలో మాట అంటే రెండు గ్రూపులుగా అవ్వకూడదు. ఒకే మనసుతో, ఏక మనసుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో ఆ కాపరికి వాళ్ళు ఒక ముఠా వచ్చేసి, ఒక బ్యాచ్ వచ్చి వాళ్ళ గురించి అవ్వటం, ఇంకో బ్యాచ్ వచ్చి వీళ్ళ గురించి అవ్వటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం అయిపోతుంది. సేవకుని యొక్క మనసును కల్మషం చేస్తున్నారు ఈనాడు. పరిశుద్ధత లేకుండా పోతుంది, పవిత్రత లేకుండా పోతుంది. సంఘము కాపుదల కలిగి ఉండాలంటే కాపరి చక్కగా దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చే సందేశాలను, సంఘానికి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెడుతూ ఉండాలి. కాపరి యొక్క, లేకపోతే సేవకుని యొక్క మనసును చెదరగొట్టకూడదు, కాపరి యొక్క మనసును పాడు చేయకూడదు. ఈనాడు కొన్ని సంఘాలలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందండి. అలా ఉండకూడదు ప్రియులారా. నువ్వు నిలబడాలి. శ్రమ అయినా, కష్టమైనా, ఇబ్బంది అని. కొన్నిసార్లు దేవుడు తన దాసునితో మాట్లాడుతూ ఉంటాడు. నీకు గుచ్చుకొని అనుక ఆ మాటలు. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం అండి. రెండంచులు కలిగిన ఖడ్గం చేత
అటు అటు ఇటు గుచ్చుకుంటుంటే పొడుచుకుంటుంటే సుత్తిలాగా సొట్టలను తీస్తూ ఉంటుంటే ఫీల్ అవ్వకూడదు. నా గురించి చెబుతున్నాడు, ఆయనకి ఎవరో చెప్పారు. ఈ మాటలు మన జీవితాల్లో రాకూడదు. దేవా, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నన్ను హెచ్చరిస్తున్నందుకు వందనాలు, నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు, నన్ను స్థిరపరుస్తున్నందుకు వందనాలు. ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. నీ పని అయ్యేంత వరకు, నీ కోరిక తీరేంత వరకు ఆ సంఘంలో ఉండటం, మరో సంఘానికి వెళ్ళిపోవటం, ఇది చేయకూడదు. అక్కడ ప్రార్థనలు బలంగా పనిచేస్తాయి. నీ పని అయిపోయిన తర్వాత సంఘాలు మారటం అనేది ఉండకూడదండి. ఇది క్రమం కాదు, సత్యానికి విరుద్ధమైనది. మళ్ళీ నువ్వు పాపంలో పడిపోతావేమో, నువ్వు మరలా జారిపోతావేమో. అలాంటి పరిస్థితుల్లో మనము ఈనాడు ఉంటున్నాం. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈనాడు సంఘాల్లో ఉంటున్నాయండి. సంఘాన్ని కనిపెట్టుకొని ఉండటం కాదు ఈనాడు చేస్తుంది. జారిపోతున్నారు, చెదరిపోతున్నారు. ఎక్కడ కొత్తగా ఉంటే, ఎక్కడ కాకమ్మ కథలు చెబుతుంటే, ఎక్కడ కథలుగా చెబుతున్నారు. వాక్యం కాదండి ఈనాడు సంఘాల్లో ఉంటుంది. కొంతమంది కథలు చెబుతారు, వాక్యం కన్నా కథలు ఎక్కువ. అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో మన చెవులు ఏమవుతాయంటే దురద చెవులుగా మారిపోతున్నాయి. కథలు, కాకమ్మ కథలు, కహానీలు, లేనిపోని స్టోరీస్ క్రియేట్ చేసి ఇతరులను విమర్శిస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. స్టేజీల మీద కూడా చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. బూతు మాటలు మాట్లాడుతున్నారు ఈనాడు బోధించేవాడు. వాటికి కూడా లోబడుతున్నారు కొంతమంది. అందుకే ఎందుకు చెదిరిపోతున్నారు? ఈ కారణాల చేతనే. నిజమైనటువంటి వాక్య సత్యాలను బోధించే వారి దగ్గర ఈనాడు ఉండలేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే కొంతమందికి బాధ, మంట, చాలా ఇబ్బంది. ఏంట్రా నా గురించి చెబుతున్నాడు అనుకుంటారు. కానీ దేవుని సేవకుడు అలా చెబితే దేవుని సేవకుడే నష్టపోతాడు. అలా చెప్పరు దాదాపుగా నాకు తెలిసి. దేవుని దగ్గర నుంచి పొందినటువంటి వాక్యాలు ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గర నుంచి పొందినటువంటి మాటలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు దేవుని సేవకులు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి. దేవుడు నీ పట్ల, నా పట్ల కనికరం చూపిస్తున్నాడు. నువ్వు చెదిరిపోతున్నావా? ఆయన కనికరం చూపిస్తాడు. నువ్వు జారిపోతున్నావా? ఆయన కనికరం చూపిస్తాడు. నువ్వు పడిపోతున్నావా? ఆయన కనికరం చూపిస్తాడు. నువ్వు దేవుని వదిలి వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఆయన కనికర సంపన్నుడు. నువ్వు చెదిరిపోతున్నావా? చెదిరిపోయి గుంపుల్లో, పాపపు జీవితంలో ఆ గుంపుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావా? దేవుడు నిన్ను కనికరిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి అంటున్నాడు. ఆయన కనికరం చూపిస్తాడు. ఆయన పగ ప్రతీకారాలు తీర్చుకునేవాడు కాదు, ఆయన ప్రేమ చూపించేవాడు, ప్రేమ కలిగిన వాడు మన ప్రభు. చదిరిపోయే గొర్రెల పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? ఒక పద్ధతిలో ఉండవు, ఒక క్రమమైన పద్ధతిలో ఉండవు, ఒక క్రమమైన స్థితిలో ఉండవు. ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతామంటే. మోషే కాపరత్వంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఉంటుండగా రకరకాల ఇబ్బందులు వస్తే వారు ఆ ప్రజలందరూ సణుక్కోలేదా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కాపరి ఉంటేనే ఆనాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఈరోజు కాపరి లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు. స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి, స్థానిక సంఘములో లేకుండా, స్థానిక సంఘములో నన్ను పట్టించుకోవట్లేదు, నాకు బాధ్యతలు అప్పగించట్లేదు, నన్ను సంఘ పెద్దగా ఎంచుకోవట్లేదు, నా కళను ఐడెంటిఫై చేయట్లేదు, నేను పాట పాడగలను, కనీసం పాట కూడా పాడనీయట్లేదు, నేను సువార్త ప్రకటించగలను, నన్ను సువార్త కూడా చెప్పనీయట్లేదు, నేను పరిచర్య చేయగలను, బాధ్యతలు అప్పగించట్లేదు అని అలిగి కొన్ని రోజులు వచ్చి మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు. ఇంకొక విచిత్రమైన సంగతి చెప్తాను మీకు. రిటైర్డ్ అయిన తర్వాత వస్తున్నారు సంఘానికి బాగా రెగ్యులర్గా. రిటైర్డ్ అయిపోయాను నేను, ఇప్పుడు ఫ్రీ అంటున్నారు కొంతమంది. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడా? గవర్నమెంటే వద్దన్నప్పుడు దేవుని సేవకు అలాంటి వాళ్ళు అవసరమా? దేవుని సేవకు భారం కలిగిన వాడు కా. నీ పని అంతా ముగించుకొని, ఉద్యోగం అంతా ముగించుకొని రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి ఏం చేస్తావు నువ్వు? సంఘంలో మళ్ళీ పెద్ద రికం కావాలి,
నన్ను పెద్దగా ఎంచుకోవట్లేదు, నేను 2-3 వారాల నుంచి వస్తున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు, కనీసం ప్రార్థన గడవట్లేదు, కనపడేటట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. సంఘములో నువ్వు స్థిరత్వం ఉన్నావో లేదు అని సంఘ పెద్దలు గమనిస్తారు, సేవకుడు గమనిస్తారు. కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఆత్మీయంగా నీ స్థితి ఏంటో గమనిస్తారు. నీవు స్తుతులు చెల్లించే విషయంలో కూడా గమనిస్తారు, నువ్వు ప్రార్థన చేసే విషయంలో కూడా గమనిస్తారు, నీ పరిచర్య ఎలా ఉందో కూడా గమనిస్తారు, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనిస్తారు. నీ మీద ఆశించి నీకు పదవులు ఇవ్వరు. అలా ఇస్తే సంఘము క్షీణించిపోతుంది. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో గమనించకుండా నీకు పెద్దరికమో పరిచారరికమో లేదా సంఘంలో ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే సంఘము దెబ్బతింటుంది, క్రమశిక్షణ కోల్పోతుంది. అప్పుడు సంఘములో అలసడలు స్టార్ట్ అవుతాయి. అందుకే వెయిట్ చేయటం నేర్చుకోవాలి. మనం స్థానిక సంఘంలో, మనం వెళుతున్న సంఘంలో, మనం ఎంచుకున్న సంఘంలో. ఇంతకాలం ఉద్యోగరీత్యా ఆయా ప్రాంతాల్లో ఉద్యోగం చేసి ఉండొచ్చు. నువ్వు వెళ్ళిన ప్రాంతంలో ఆ సంఘానికి మనం మేలుకరంగా ఉన్నామా, కీడుకరంగా ఉంటున్నామా అనేది ఆలోచించాలి. సంఘంలో గొర్రెలు చెదరిపోయేటట్లుగా ఉండటానికి మనం కారకులము కాకూడదు. మత్తయి సువార్త 14:4 చూస్తే, మత్తయి సువార్త 14:4, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడ్డాడు. ఆయన వచ్చినప్పుడు జనసమూహం విపరీతంగా ఉన్నారు. వారి పట్ల కనికరం చూపించాడు. అందరి పట్ల, ఒకరి పట్ల ఇద్దరి పట్ల కాదు, అందరినీ ఒకే విధంగా చూశాడు. వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకంటే ఆయన స్వస్థత చేస్తాడని, స్వస్థపరుస్తాడని. అనేక మంది ఎందుకు వస్తారంటే ఆయన వాక్యాన్ని వినాలని. అనేక మంది ఎందుకు వస్తారంటే స్వస్థత చేసేటప్పుడు చూచి ఆనందించి ఆత్మీయతలో బలపరచబడాలని. ఆయన చేసే అద్భుత కార్యాలను చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు. అందులో అస్వస్థత కలిగిన వారు, రోగులు అనేక మంది వచ్చేవాళ్ళు. వాళ్ళ మీద ప్రభువుకు కనికరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరం చూపించేవాడు. రోగుల పట్ల కనికరం చూపిస్తాడు, సంఘం పట్ల కనికరం చూపించేవాడు. మత్తయి సువార్త 15:32 చూడండి. 15:32, వారికి విననేమియు లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను అని చెప్పాడు. వారికి తిననేమియు, తినటానికి ఏమి లేదు, అందుకే వారి మీద కనికరపడ్డాడు. కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించి వారందరికి పంచిపెట్టాడు. యేసు ప్రభు వారు వాక్యం చెబుతూ ఉండగా అనేక మంది ప్రజలు ఉన్నారు, వింటూ ఉన్నారు. రోజులు అయిపోయినాయి, వారికి ఆకలిస్తుంది, వారికి తినడానికి ఏమి లేదు. ఆ సమయంలో వారి పట్ల కనికరం చూపించాడు. ప్రియులారా, ఒక్కొక్క పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్ట్ కంపాషన్లో మొట్టమొదట సంఘం పట్ల కనికరం ఉంది, రెండవది రోగుల పట్ల కనికరం ఉంది, మూడవది ఆయనకి ఎవరి పట్ల కనికరం ఉందండి? ఆకలి వేసే వారి పట్ల కనికరం ఉంది. ఆత్మీయ ఆహారాన్ని పంచిపెడుతున్నాడు, శరీరాహారాన్ని కూడా పంచిపెడుతున్నాడు. ఆత్మీయ సంగతులు నేర్పిస్తున్నాడు, శరీరానికి కావలసిన సంగతులు కూడా ఆయన ఇస్తున్నాడు. శరీర శక్తి కావాలి కదా. శరీరంలో బలహీనత ఉంటే మనం ఏం చెప్పినా, ఎవరైనా ఏమో చెప్పినా ఎక్కదు మైండ్కి. మనసు బలహీనంగా ఉంటే మనం ఏం చదివినా అది మైండ్కి ఎక్కదు. అందుకే మన పట్ల ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఏం అవసరమో అవసరతలు ప్రభు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, చూశారు ఎంత గొప్ప దేవుడు. మత్తయి సువార్త 23:37. మత్తయి సువార్త 23:37, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని వల్లని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో
అలాగూ నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటుంది కానీ వారు వల్లకపోతిరి. ఎన్నోసార్లు దేవుడు తన రెక్కల క్రింద కావలిగా ఉంచాలనుకున్నాడు, చెదిరిపోయారు. యెరూషలేము అంటే సంఘం. కోడి తన పిల్లలు రెక్కల కింద ఎలాగా కాచుకుంటుందో శత్రువు చేతిలో నుంచి, గద్ద వచ్చినప్పుడు తన రెక్కల కింద కాపుకుంటుంది. సేఫ్టీ, సెక్యూరిటీ. గద్ద ఏం చేయలేదు కోడిని, పిల్లల్ని ఏం చేయలేదు, కాకులు కానీ వాటి నుంచి కాపాడుతూ ఉంటుంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ఆయన రెక్కల కింద కాచాలని చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? రెక్కల కింద రావట్లేదు. ఎన్నోసార్లు ప్రభు ఇష్టపడ్డాడు. ఎన్నోసార్లు ఆయన రెక్కల క్రిందకి తెచ్చుకోవాలని ఇష్టపడితే మనం పోయాం. పిలిచాడు, అనేక పర్యాయాలు మనల్ని పిలిచాడు, అనేక సార్లు మనల్ని దగ్గరికి చేర్చుకొని శత్రువు యొక్క భయం నుంచి తప్పించడానికి, శత్రువు మనల్ని ఎత్తుకెళ్ళిపోతాడేమోనని, శత్రువు మనల్ని పడేస్తాడేమోనని ఆయన తన రెక్కలను ఇట్లా చాపి రండి అని పిలుస్తుంటే మనం రాకుండా ఉన్నాం. ఆయన పిలిచాడు గుడ్డివాడిని. పిలిచాడా లేదా? కేక వేశాడు, కేక విన్నాడు ప్రభు పిలిచాడు. పిలిస్తే ఏమైంది చూడండి. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నా. తన రెక్కల క్రిందకు వస్తే, ఆయన దగ్గరకు వస్తే ఆయన అడుగుతాడు, నీకు నేను ఏం చేయాలి? ఆయన రెక్కల క్రిందకు వస్తే మనకు కావలసినన్ని సమకూరుస్తాడు కదా, ఇస్తాడు కదా. ఎందుకు రావట్లేదు? ఎందుకు దూరం అయిపోతున్నావు దేవునికి? ఎందుకు దూరం అయిపోతున్నాం మనం ఈనాడు? దేవుని దగ్గర రాలేని పరిస్థితి. ఆ గుడ్డివాడిని పిలిచాడు. గుడ్డివాడు యాక్చువల్గా గుడ్డివాడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళటం కాదు, గుడ్డివాడిని పిలవగా వచ్చాడు. కళ్ళు లేకపోయినా వచ్చాడు, కళ్ళు ఉండి కూడా ఆత్మీయ నేత్రాలు లేక, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టం లేక, భయపడుతూ ఆదామవలాగా ఆకులు చుట్టుకొని దాక్కుంటున్నాం. దేవుని సన్నిధికి రాక రకరకాల కారణాలు చెబుతున్నాం, రకరకాల మూలాలు వెతుక్కుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? చెదరిపోతున్నామా? దేవునికి దూరం అయిపోతున్నామా? ప్రభు ఎంత కనికర సంపన్నుడండి. ఆయన నీ పట్ల నా పట్ల ఎన్నో విధాలుగా కనికరం చూపుతున్నాడు. శత్రువు చేతిలోంచి తప్పించడానికి, ఆయన కౌగిట్లో ఉంచుకోవడానికి, ఆయన దగ్గర జాగ్రత్తగా కాపాడటానికి ఇష్టపడుతుంటే ఒప్పకపోయారు, ఇష్టపడట్లేదు, దేవునికి దూరం అయిపోతున్నాం. ఎంత నష్టం! ఆలోచన చేయండి. శత్రువు బంధకాల్లో పడిపోయి ఉన్నామా? చిక్కిపోయి ఉన్నామా? మనం అపవాది యొక్క బంధకాల్లో చిక్కిపోయి ఉన్నామా? నష్టపోతూ ఉన్నాం. చాలా మనం మన మనస్సులను కఠినం చేసుకోవాలి ప్రియులారా. లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళకుండా, లోక సంబంధమైన వాటి వైపు చూడకుండా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అయినా పిలుస్తున్నాడు, కనికర సంపన్నుడు కదా, మన పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. రండి నా దగ్గర రండి, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మీకు శాంతినిస్తాను, మీ పట్ల నేను కనికరం కలిగి ఉన్నాను అని పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాం. నాలుగవదిగా చూడండి, మత్తయి అడగాలి. ఏం చేయాలి? అడగాలి. అక్కడ ఏమంటున్నాడండి? వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానను. వెంటనే ఏమైంది? చూపు పొందగోరుచున్నాను అని చెప్పేశాడు. నీకు తెలియదా ప్రభువా నా సంగతి, నా పరిస్థితి నీకు తెలియదా? మళ్ళీ అడుగుతున్నావేంది అని మనము నిష్ఠూరం ఆడకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు నిట్టూర్పులు ఇడిచారు, నిష్ఠూరం ఆడారు. దేవుని సన్నిధిలో నిట్టూర్పులు ఇడిచారు, మొరపెట్టారు. మొర దేవునికి వినపడింది, ఆయన చెవుల్లో చొచ్చింది. అయితే ప్రభువుని మనం అడగటం అనేది మర్చిపోకూడదు. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేశాను. దేవునికి స్తోత్రాలు చేశారు ప్రజలందరూ అది చూసి.
అడిగాడు. అడగటం వలన ఎంత మేలు ఉందండి. ఫస్ట్లో మనం ప్రభువును అడిగాడు. వాడికి ఉన్న అలవాటు అడుక్కోవటం. బాబు ధర్మం చేయండి నాయన, బాబు సహాయం చేయండి నాయన అని చెప్పి అడుక్కునేవాడు. అదే అడగటం ప్రభువును కూడా చేశాడు. అయ్యా అయ్యా దావీదు కుమారుడా, అడగటం అనేది మనము స్పష్టంగా ఉండాలి, ఇష్టపూర్వకంగా ఉండాలి, అనుమానం లేకుండా ఉండాలి. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడని ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనం అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అడుగుతున్నామా? అడుక్కోవాలి. ఈ మాట అంటే అడుక్కోవాలి అంటే ఏంది మనం అడుక్కునేది అనుకోవచ్చు. మన ప్రభువుని మనం అడుక్కోవటం తప్పు కాదు, తప్పు కాదండి. మన ప్రభువుని మనం అడుక్కోవచ్చు. మన బలహీనతల నుంచి విడుదల చేయాలని ప్రభువుని అడుక్కుందాం. మన సంపాదనని 10 రెట్లుగా చేయాలని కాదు మనం అడగాల్సింది, ఆత్మీయంగా బలపరచబడాలని అడగాలి. కుటుంబంలో రక్షణ లేని వారి గురించి మనం అడగాలి. నీ కొడుకులు నీ మాట వినకుండా, ప్రభువుని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే ప్రభువుని అడగాలి. ఇంట్లో సమాధానం లేకపోతే ప్రభువుని అడగాలి. సమస్యలు ఎక్కువైపోతుంటే ప్రభువుని అడగాలి. ఒకవేళ నీ ఆస్తిపాస్తులు పెరుగుతుంటే కుటుంబాల్లో నుంచి సమస్యలు వచ్చినప్పుడు అడగాలి. ప్రభువా ఇది పరిస్థితి చెప్పాలి. ప్రభువుని అడగటం తప్పు కాదు, ఆయనకి ఇష్టమైన రీతిలో అడగటం మన కర్తవ్యం. ప్రభువు ఇస్తాడు, సహాయం చేస్తాడు. మనం అడిగిన దానిని ఎప్పుడు ఆయన ఇవ్వకుండా ఉండడు. ఆయన ఇవ్వకుండా ఉండడు. ఒకసారి ఓ దైవజనుడిని ఒక కుటుంబం ఈ విధంగా అడిగిందంట. ఏమనంటే, అయ్యా నా బిడ్డకి పేరు పెట్టాలి, నా బిడ్డకి అన్నప్రాసం చేయాలి, మీరు రావాలి. ఆయన చాలా పెద్ద దైవజనుడు. నాకు చాలా బిజీగా ఉంది, ఎలాగ రావాలరా అన్నాడంట. అక్కకి చెప్పు, లేకపోతే సంఘంలో వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏర్పాటు చేస్తారు అన్నాడు. వీడు సరేలే పెద్దోడు కదా ఆయన చాలా బిజీగా ఉంటాడు, క్షణం తీరుకుండదు. వీళ్ళు చాలా పేదవాడు. అయితే ఆ రోజు కొంచెం టైం దొరికింది. ఆయన వెళ్ళాల్సిన టైంలో మధ్యలో టైం దొరికి ఆయన ఏం చేశాడంటే గుర్తుపెట్టుకున్నాడు. 20 రోజులు 25 రోజుల ముందు చెప్పాడు. వాళ్ళు గుర్తుపెట్టుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన అడిగాడంట, యా ఇటు వెళ్తా ఇటు వచ్చారా, లేకపోతే ఏంటయ్యా అని అడిగితే మీ ఇంటికి వచ్చాను రా అన్నాడంట. మీ ఇంటికి వచ్చాను. ఆశ్చర్యం కలిగింది. 25 రోజుల క్రితం చెప్పిన మాట దైవజనుడికి గుర్తున్నప్పుడు మనము ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవునికి గుర్తుండదా? ప్రభువుకు గుర్తుండదా? ప్రభు సహాయం చేయడా? ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు మన పట్ల కృప చూపిస్తాడు. ప్రభు మనకు సహాయం చేయగలడు, చేస్తాడు కూడా. అది నమ్మకంతో అడగటం మనం నేర్చుకోవాలి. నమ్మకంగా అడగాలి. మన సమస్యల ప్రతి విషయాన్ని ప్రభు సన్నిధిలో మనము అడగాలి, సిగ్గు లేకుండా అడగాలి. చూడండి కొన్ని మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. 8వ వచనంలో చూస్తే, అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడును పొందును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వాక్య భావం. 8వ వచనంలో అడుగు ప్రతివాడును పొందును, అడిగే ప్రతి వారు పొందగలుగుతారు. ప్రభువుకి ఇష్టం ఉండాలి. నువ్వు పిలిచే పిలుపు అయినా, నువ్వు అడిగే విధానమైనా ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. కనికరం చూపించే దేవుడు కదా. అడిగే ప్రతి వారి పట్ల కనికరం చూపిస్తాడు. ఆయన దయచేస్తాడు, ఇస్తాడు, సహాయం చేస్తాడు. నేను ఈ నెలలో ఇంటి రెంటు, కరెంటు బిల్లు, ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ కట్టవలసినవి కొన్ని ఉన్నాయి. నెల వస్తుందనగా నేను ప్రతి విషయం ప్రార్థనలో పెడతాను. భారమైంది చెప్పుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ. భారమైన సంగతులే, చాలా
ఇల్లంతా మెయింటెనెన్స్. మార్చి నెల నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇది ఆగస్టు, 5 నెలల నుంచి ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే. ఎంత బర్డన్ ఉంటుందో. ప్రతి నెల అడుగుతూనే ఉంటా, ప్రభు ఆ నెల ఫస్ట్ వస్తుంది నాయన, నీవే నా పట్ల కృప చూపించు నాయన. అయ్యా ఇంటి రెంట్ కట్టాలి, ఇంటి రెంట్ బ్యాలెన్స్ ఉంది, కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి, మెయింటెనెన్స్ ఉందయ్యా, పాల బిల్లు పెరిగిపోతుంది. ప్రతిదీ నేను ప్రభు సన్నిధిలో పెడతాను. ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయ్యా కట్టాల్సినవి. సేవ లేదు, సంఘాలు చర్చిల్లో జరగట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. నీవే మాకు దిక్కు నాయన, నువ్వే సహాయం దయచేయి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు తన బిడ్డలను ప్రేరేపించి ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు ఊహించలేదు. దేవునికి అనడం ఎట్ట తీర్చాలో నాకు తెలియదు. దేవునికి నమ్మకం ఉండటమే నా పని. దేవునికి నమ్మకంగా సేవ చేయటమే, దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో గడపటమే, దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండటమే నా పని. ఇంట్లో ఉండి కూడా ఆయన పరిచర్య చేయటమే. సోషల్ మీడియా ద్వారా అనేక మంది వినగలుగుతున్నారు. సంపాదించుకోవడానికి ఏమి లేదు, దాచిపెట్టుకోవడానికి ఏమి లేదు. ఏ రోజుకి ఆ రోజే కనికర సంపన్నుడండి మన ప్రభువు. మన పట్ల ఎంత కృప చూపిస్తాడో తెలుసా, మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలుసా. ఆయన కనికరం చూపి అడిగితే ఆయన గుర్తుపెట్టుకొని ప్రతి అక్కర్ని తీర్చేవాడు మన దేవుడు, ప్రతి సహాయాన్ని తీర్చేవాడు మన దేవుడు. తగిన కాలంలో తగిన సమయంలో ఆయన దయచేస్తాడు. ఫోన్లు చేసల్లా, తమ్ముడు, అన్నయ్య ఇదిగో మీకు కొంత పంపించాను కానుక, చూసుకున్నారా? అమ్మా అయ్యా, ఒకవేళ ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ నాకు సహాయం చేసిన బిడ్డలు ఉంటే వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంత కృతజ్ఞుడనో ఊహించలేను. దేవుడు గొప్పగా చూసుకుంటున్నాడు, గొప్పగా సహాయం చేస్తున్నాడు, చెప్పలేను. నా తోటి స్నేహితులు కూడా, సేవకులు కూడా సహాయం చేయడానికి వీలు కూడా ఉంటుంది కొన్నిసార్లు. దేవుడు అంత గొప్ప దేవుడు. వారి పట్ల కృప చూపిస్తే చాలామంది దేవుని సేవకులు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఈ కరోనా కష్టాలు, కరువు కాలంలో దేవుణ్ణి అడిగినప్పుడు ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. ప్రియులారా, అడగాలి, అడిగితే ఆయన ఇస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం 21. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన చేసేటప్పుడు మనం వేటిని అడుగుతామో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. నిజమే, అంతనే విశ్వాసం. మనం ప్రార్థన ప్రారంభం చేసినప్పుడు, అప్లికేషన్ వేసేటప్పుడే దేవుని సన్నిధిలో ప్రభువా ఇవి నాకు ఇస్తావు అని నమ్మకం కలిగి ఉంటే చాలు, ప్రభు మనకిస్తాడు. ప్రభు ఖచ్చితంగా దయచేస్తాడు, ప్రభు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయాలి, అంతే. దేవుడు ఇస్తాడో, ఇప్పుడు దేవుడు సహాయం చేస్తాడో చేయడు. కొంతమంది మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది కారణం ఏంటో తెలుసా? మేము ప్రతి ప్రోగ్రాం చేసినప్పుడు ఆఖరిలో యూట్యూబుల్లో ఆల్రెడీ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి ఆ పాటను కానీ ఆ మెసేజ్ని కానీ వాటిని మనం పెట్టినప్పుడు ఆఖరిలో మేము ఒకటి పెడుతున్నాం, ప్లీజ్ ప్రే అండ్ సపోర్ట్ అవర్ మినిస్ట్రీ అని పెడుతున్నాం. అలా పెట్టడం తప్పు కాదండి ప్రియులారా. మీరు ఏ విధంగా అయినా సపోర్ట్ చేయొచ్చు, ప్రార్థన సపోర్ట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు. కొంతమంది ఈ విధంగా పెడుతున్నాడు ఏంటి? అవును, అలా పెట్టకపోతే ఎలాగా? జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రతి ఒక్కరిని. ఎంత కష్టమో తెలుసా?
షూటింగ్ కార్యక్రమం, ఎడిటింగ్ బయట చేపిస్తే ఎన్నో వేల రూపాయలు అవుతుంది. ఉచితంగా సువార్త ప్రకటించబడుతుంది. దాదాపు 24 అవర్స్లో నియర్ 15-18 అవర్స్ కష్టపడాల్సి వస్తుంది ఎడిటింగ్ వర్క్కి. చిన్న పిల్లల పరిచర్యకి కానీ పెద్దవాళ్ళ పరిచర్య విషయంలో కానీ ఎడిటింగ్ వర్క్, డిజైనింగ్ వర్క్, పోస్టర్స్, అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. ఎలాగా? బయట అయితే చాలా ఖర్చు అవుతుంది. నా బిడ్డలే చేస్తున్నారు డిజైనింగ్ వర్క్, ఎడిటింగ్ వర్క్. నా కుమారులను దేవుడిచ్చాడు. వారు వాటి విషయంలో ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని ఎంచుకున్నారు. మా కుటుంబానికి ఎంతో దేవుడు కృప చూపించాడు ప్రియులారా. బయట అయితే చాలా ఖరీదవుతుంది. దేవుడిని అడిగేటప్పుడు ఇవి దొరికినవని నమ్మి అడగాలి. దొరికినవని నమ్మి అడిగితే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎప్పుడైనా మీరు ప్రభుని అలా అడిగారా? అడగకపోతే ఈరోజైనా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో అడగటం నేర్చుకోండి. రెండవది, తన బిడ్డల పరిస్థితిని కూడా తెలుసుకోండి. ఎలా ఉంటున్నారు? మనమే కాదు, ఫోన్ చేసి తెలిస్తే నెంబర్స్ ఫోన్ చేసి ఎలా ఉన్నారయ్యా, కుటుంబం ఎలా నడుస్తుంది, ఆర్థికపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి. నేను మొన్న ఒక అన్నతోటి మాట్లాడుతూ ఉంటే నేను ముగించే సమయంలో మాటల్లో అన్న ఒక మాట అన్నాడు, తమ్ముడు ఎలా ఉంది నీ ఫైనాన్షియల్ పరిస్థితి అన్నప్పుడు చెప్పాను నేను. వెంటనే దేవుడు ఆయనకి మనసు కనికర కలిగిన మనసు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఫోన్ చేసినప్పుడు దేవుని సేవకులకైనా ఎవరికైనా పేదవారు ఇబ్బందుల్లో ఉన్న వారికి ఫోన్ చేసినప్పుడు అడగండి, ఎలా ఉంది మీ పరిస్థితి? పనులు లేవు కదా, సేవ లేదు కదా, సంఘం పోషిస్తుందా, సంఘం ఏమైనా హెల్ప్ చేస్తుందా అని అడగండి. తప్పేం కాదు. నీకు ఒకవేళ ప్రభు ప్రేరేపణ కలుగు చేస్తే నువ్వు సహాయం చేయటం మరవద్దు. నీ చుట్టుపక్కల, మీ ఏరియాలో, మీ మండలంలో, మీ జిల్లాలో, మీ స్టేట్లో నీకు సామర్థ్యం ఉండొచ్చేమో. మీరిద్దరు పెన్షనర్లు అయి ఉండొచ్చేమో. ఇంకా పిల్లల కోసం, పిల్లలు పెద్ద ఈ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. నువ్వు కూడబెట్టుకుంటే మందులకే సరిపోతాయి. నాకు తెలిసి ఉపయోగం లేదు. ఇతరులకు సహాయం చేయటం మనం నేర్చుకుందాం. ఇతరులకు మనం ఇవ్వటం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, అభివృద్ధి చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు, అద్భుతంగా వాడుకుంటాడు. ప్రియులారా, దేవుడు ప్రభువుని అడిగితే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏలియాకి ఎవరు సహాయం చేశారండి? ప్రభువే కాకులకి చెప్పాడు. ఆ రొట్టెలు ఎక్కడి నుంచి తెస్తున్నాయో ఎవరికి తెలియదు. ఆ మాంసం ముక్కలు ఎక్కడి నుంచి తెస్తున్నాయో ఎవరికి తెలియదు. దేవుడే ఇచ్చాడేమో చెప్పలేము. ఎవరు తయారు చేసి పంపించారో ఎవరికి తెలియదు. తెలుసా? ఊహించని కార్యం ఏలియా విషయంలో దేవుడు అలా చేశాడు. ఇశ్రాయేలీయులు సనుక్కుంటుంటే పరలోకములో నుంచి దూతలు తినే ఆహారం మన్నాను కురిపించాడు. ఎంత ధన్యులండి ఆనాడు ఇశ్రాయేలీయులు. పూరేళ్లను భలే రుచి కాబట్టి అంట. ఈనాడు మనకి ఇక్కడ పూరేళ్ళు దొరకవు. పూరేళ్ళు రుచి కలిగినవి అంట. అద్భుతంగా ఉప్పు కారం వేసుకోకుండానే తినొచ్చంట. అలాంటి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టి పోషించాడు. నిన్ను నన్ను పోషించడా, అక్కర్లు తీర్చడా? తీరుస్తాడు. ప్రభు తీరుస్తాడు. ప్రతి అవసరతను దేవుడు గుర్తెరిగిన వాడు. అడిగితే సహాయం. యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుబొట్టకై దానిని చేయును అంటున్నాడు. మీరు నా నామమును ఏం అడుగుతారో అవి నా ఇస్తాడు. అంతే. ఆయన నామములో అడగాలి. ఎలాగ అడగాలి? ఆయన నామములో అడగాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని ముగించాలి. యేసు నామములోనే అడగాలి. మరి ఏ నామమున ఏమి జరగదు. యేసు నామమునని రక్షణ, యేసు నామములో స్వస్థత, యేసు నామములో ఆరోగ్యం, యేసు నామములో
సమస్తము మనకు జరుగుతుంది. యేసు నామమును తండ్రికి మనము అప్లికేషన్ పెట్టాలి. తండ్రి మహిమ పొందాలంటే యేసు నామంలోనే మనం ప్రతిదీ అడగాలి. అడుగుతున్నామా? మరి ముఖ్యంగా అడగాల్సింది తెలుసా? అవన్నీ దేవుని మహింపరిస్తే చాలు, మనం అడగకుండా అన్నీ ఇస్తాడు. ఏం అడగాలి? ఆత్మీయతలో అభివృద్ధి గురించి అడగాలి, ప్రార్థనలో అభివృద్ధి గురించి అడగాలి, విశ్వాస జీవితంలో బలం కోసం అడగాలి, ఆత్మీయ జీవితంలో వాక్యములో ఎదుగునట్లుగా అడగాలి. ప్రభుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు కనికర సంపన్నుడు, కరుణామూర్తి. ఈ పారాగ్రాఫ్స్లో 4 సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది క్రైయింగ్ టు జీసస్, రెండోది మెర్సీ సౌండ్, కరుణించుమని కేకలు వేయాలి, తర్వాత కరుణతో అడగాలి, మూడోది ఆయన కనికర సంపన్నుడని, నాలుగోది ఆయన అడుక్కోవాలి, అడగాలి. ఆస్కింగ్ దేవుణ్ణి అడగాలి. గుడ్డివాడు అడిగాడు, కేకలు వేశాడు, కరుణతో అడిగాడు, ప్రభు కనికరించాడు, కృప చూపించాడు. ఏమిచ్చాడు? చూపునిచ్చాడు. ఆ తర్వాత దేవుని మహింపరిచాడు. అమ్మా అయ్యా, మనం అడిగే ప్రతిదాన్ని దేవుడు ఆయనకి ఇష్టమైన రీతిలో, కొన్నిసార్లు పరీక్షలు ఉంటాయి మన జీవితాల్లో, పరీక్షలు ఉంటాయి. పరీక్షల కోసం నిలబడాలి. కొంచెం లేట్ అయింది ప్రభు ఇచ్చేది. చూపే కాదు, మన జీవితంలో మనకు అవసరమైనవి ఏంటో, ఆత్మీయంగా మనకేం అవసరమో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి కొన్నిసార్లు టైం పట్టింది, కొన్నిసార్లు వెంటనే దేవుడు దయచేస్తాడు. మనోనేత్రాలను తెరుస్తాడు, ఆత్మీయ మనోనేత్రాలను ఆయన తెరుస్తాడు. అలాంటి గొప్ప దేవుడు. నువ్వు సిద్ధమా? ప్రభు కనికరం పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభుని అడుగుతావా? గుడ్డివాడు, చూపు లేనివాడు చూపు కోసం అడిగాడు. నీకేమీ లేదు, నీకు ఇష్టం సువార్త చెప్పాలని, రాదు, అడుగు. నీకు పరిచర్య చేయటం ఇష్టం, చేయలేకపోతున్నావు, అడుగు. నువ్వు సేవకు రావాలని ఇష్టం, రాలేకపోతున్నావు, బంధకాలు ఉన్నాయి, అడుగు. నువ్వు ఇతరులకు సహాయం చేయలేని ఇష్టం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అడుగు. ప్రభు నేను మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని ఇష్టం, అడుగు. ప్రభుకి ఇష్టమైతే ఇస్తాడు. ప్రభు కోసం నిలబడాలని అడుగు. ప్రభు నిన్ను బలపరుస్తాడు, దీవిస్తాడు. అయ్యా అమ్మ, సహోదరి సహోదరుడా, ఎవరి బిడ్డ ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకుండా నువ్వు ఉన్నావా? ప్రభుని అడుగు. ప్రభు, నేను ఘోరమైన పాపినయ్యా, నా పాపములు క్షమించు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, నేను అడగకుండా తిరుగుతున్నాను. అయ్యా, కోడి తన రెక్కల కింద దాచుకున్నట్టుగా నన్ను కూడా దాచుకోవడానికి, కాపాడటానికి ఇష్టపడుతుంటే నేను అపవాది బంధకాల్లో కూరుకుపోయాను, నన్ను క్షమించు అని చెప్పి నువ్వు అడిగితే ప్రభు నీ పాపములను క్షమిస్తాడు. ఆయన అడగాలంటే ప్రభు నీ పట్ల నా పట్ల ఏం చేశాడు? ఆయన భూలోకానికి మానవ రూపిగా వచ్చి ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన అడిగితే చాలు, నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. ముందు తీర్మానం చేసుకోవాలి. ప్రభు, నేను ఘోరమైన పాపిని అడగాలని, మన పాపములను క్షమిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, అందించిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. విన్నవారి హృదయాలలో కార్యం జరిగించుకురని మిమ్మల్ని అడిగి పొందటానికి, మేము సిద్ధపడటానికి మీ సహాయము దయచేదురని యేసు ప్రభు దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి నేను ప్రకటన చేస్తున్నాను. రేపటి దినం కూడా 7 గంటలకు మరి లైవ్ ప్రోగ్రాం ఉంటుంది ఫేస్బుక్లో. షేర్ చేయండి, దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులకు తెలియచేయండి. అదే సమయంలో మరి శనివారం సాయంత్రం 4 గంటలకు చిన్నపిల్లల కోసం చిన్నారి ప్రపంచం అనే జూమ్ కార్యక్రమం ఉంటుంది. మరి సిద్ధపరచండి.
మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు, సాయంత్రం పూట ఖాళీగానే ఉంటారు. మేము లింక్ పెడతాము, ఆ లింక్ని మీరు చూడండి, టచ్ చేయండి. జూమ్ యాప్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా అనేక విషయాలు మీరు వినొచ్చు. రాబోయే దినాల్లో సోదరుల నిమిత్తం కూడా సోదరులకి చక్కని వర్తమానాలు అందించబడును. మరి యవనస్తులు కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జూమ్ ద్వారా సిద్ధంగా ఉండండి. మీరందరూ మరి మా పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్ 2 ఉన్నాయి. పెద్దవారికి బేతేల్ జాయ్ మెలోడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి చిన్నారి జ్వాల మినిస్ట్రీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.